ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు దుర్గగుడికి తరలి వస్తున్నారు. పంచముఖాలతో ఉండే గాయత్రీదేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో గాయత్రీదేవి ప్రకాశిస్తుంది. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్తాంశంగా గాయత్రీదేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు. గాయత్రీదేవిని దర్శించుకుంటే సకల మంత్రసిద్ధి ఫలం పొందుతారని విశ్వాసం. రెండో రోజు అయినటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో రెండో రోజు అమ్మవారు మనందరికీ కూడాను గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. గాయత్రి యొక్క విశిష్టత ఏంటంటే ఈ యొక్క మంత్రము 3 వేదముల యొక్క సారభూతంగా అని చెప్తారు. 3 వేదముల యొక్క సారము ఈ గాయత్రి మంత్రం అని. అలాగే మొట్టమొదటిగా ప్రారంభంగా అందరికీ కూడాను ఈ ఉపాసనలో ఈ యొక్క క్రమంలో మొట్టమొదటిగా ఉపదేశం చేసేటువంటి మంత్రం గాయత్రి మంత్రము. అటువంటి ఈ గాయత్రి స్వరూపాన్ని మనం పూజించినట్లయితే సర్వ పాపహరం, పూర్వజన్మకృతమైనటువంటి పాపాలన్నీ కూడా పోయి మనకి అన్నీ కూడాను శుభాలు కలుగుతాయి. కాబట్టి అమ్మవారిని ఈ గాయత్రి స్వరూపంగా పూజించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సింది.